Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి నిన్న భువనగిరిలో జరిగినటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే సీఎం అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఇవి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి అంశానికి దారితీశాయి. మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందనేది చాలామంది ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక్కడ దీనికంటే ముందు మనం ఒక్కసారి కాంగ్రెస్కి సంబంధించినటువంటి పరిస్థితిని ఒకసారి ఆలోచిస్తే, ఏ స్టేట్లో చూడండి కాంగ్రెస్లో మనకి అర డజన్ నుండి డజన్ వరకు సీఎం క్యాండిడేట్లు అన్నట్టు ఉంటారండి. మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో కూడా 6 పైచిలుకున్నారండి కాంగ్రెస్లో సీఎం క్యాండిడేట్ లాగా. వీళ్ళకే వర్గ విభేదాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతర్గతంగా ఉన్న ఈ వర్గ విభేదాలు బయటపడట్లేదు. అంతే తప్పించేసి ఒక వర్గానికి పడనటువంటి సందర్భాలు అనేది చాలానే ఉన్నాయండి. మరి ఈ కోణంలోనే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడా, లేదు ఈ 9 నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది చాలా చాలా కుంటుపడిపోతుందండి. మరి రేవంత్ రెడ్డి మీద చాలా విషయాలలో అధిష్టానానికి కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి. మరి వీటన్నిటిని బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి నా సీఎం పోస్ట్ ఎక్కడైనా పోతుందన్న భయంలో ఉన్నాడా, మరి ఆ భయంలో ఉండడం వల్లనేమో తన పోస్టును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడన్న అంశం కూడా ఈరోజు తెరపైకి వస్తుంది. రేవంత్ రెడ్డి పోస్టుకి ఎసరు పెట్టడం కోసమే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొన్ని వర్గాల వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానంతో సంప్రదింపులు జరిపినట్టు, ఏదో టైంలో రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్ నుండి దించడం గ్యారంటీ అన్న సమాచారము కాంగ్రెస్ నాయకుల్లో కలుగుతుందండి. మామూలుగా చూస్తే ఒక్కసారి మనము కాంగ్రెస్ సంబంధించినటువంటి చరిత్రను ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే, రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు చెప్పే మాటల ప్రకారం ఎప్పుడు కూడా కాంగ్రెస్లో 5 ఏళ్లకు మించి పరిపాలించినటువంటి సీఎం అంటూ ఉండడండి. ఎప్పుడు కూడా వీళ్ళకి ఒక కుమ్ములాటలు అనేవి ఉంటుంటాయి. మన రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రను ఒక్కసారిగా మనం చూస్తే ఒక్క రాజశేఖర్ రెడ్డి మాత్రమే 5 ఏళ్ళు సీఎంగా చేయగలిగాడు. కానీ చాలామంది సీఎంలు మధ్యలో మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఇది కాంగ్రెస్కి సంబంధించినటువంటి చరిత్ర. ఒక్కసారిగా చరిత్రను అబ్జర్వ్ చేస్తే మరి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒక టైంలో అతని సీఎం పోస్టు ఊడడం గ్యారంటీ అనేది ఈరోజు తెలంగాణ ప్రజలలో కలుగుతున్నటువంటి భావన. ఏదైతే హైడ్రాను తీసుకొచ్చి పేదల ఇళ్ళను కూల్చివేస్తున్నారో, పెద్దవాళ్ళకు ఒక సమయాన్ని ఇస్తూ పేదల ఇళ్ళను మాత్రం తక్షణమే కూల్చివేయడం అయితే ఏదైంది. నెక్స్ట్ విద్యారంగం కుంటుపడిపోయింది, వైద్య రంగం కుంటుపడిపోయింది, నిరుద్యోగ సమస్య, ఇలా ఎన్నో సమస్యలతో ఈరోజు తెలంగాణ అతలాకుతలం అవుతుందండి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొన్ని వర్గాలు, రేవంత్ రెడ్డికి అగెనిస్ట్ ఉన్నటువంటి కొన్ని వర్గాలు ఈ సమాచారాన్ని ఢిల్లీ పెద్దలకు చేరవేస్తున్నారని అర్థం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తన పోస్టును కాపాడుకొని దానికి మేనేజ్ చేస్తున్నాడు, ఢిల్లీకి కప్పం కడుతున్నాడన్న అనుమానము ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజలలో కలుగుతుంది. మరి ఇది వాస్తవం అనేది నా అభిప్రాయం కూడానండి. ఎందుకంటే నేను కూడా నా జీవితంలో ఇప్పటికి 30 ఏళ్ళ నుండి నేను కూడా కాంగ్రెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని అండి. కాంగ్రెస్ చరిత్ర ఎంతసేపు ఎలా ఉంటుందంటే, ఢిల్లీ పెద్దల ఆధీనంలో, ఢిల్లీ పెద్దలను అధిష్టానాన్ని ఎప్పుడు కూడా ఢిల్లీ పెద్దల అధిష్టానాన్ని వాళ్ళ కనుసన్నల్లోనే వీళ్ళు నడుస్తుంటుంటారండి. మరి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇప్పుడు అలానే అనిపిస్తుందండి. కానీ రేవంత్ రెడ్డి వెనుకుండి నడిపిస్తుంది మామూలుగా చంద్రబాబు నాయుడు అన్న ఒక టాక్ కూడా నడుస్తుంది. మరి చంద్రబాబు నాయుడే రేవంత్ రెడ్డిని కాపాడుతున్నాడేమో అని అనిపిస్తుందండి. లేదంటే చంద్రబాబు నాయుడు అనేవాడు లేకపోయి ఉంటే రేవంత్ రెడ్డి సీఎం పోస్టు ఎప్పుడో ఉష్కాకే అయ్యేది. కానీ రానున్న కొన్ని రోజుల్లో మాత్రం కంపల్సరిగా సీఎం రేవంత్ రెడ్డి తన పోస్టుని కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నాడనిపిస్తుందండి. ఇలా తన పోస్టును కాపాడుకునే ప్రయత్నంలో రాష్ట్ర అభివృద్ధిని చాలా మటుకు తను కుంటుపడేస్తున్నాడు.
రాబోయే కొద్ది రోజులలో మాత్రం కాంగ్రెస్లో పెను మార్పులు జరగడం మాత్రం గ్యారంటీ. ఇలా నేను ఇంకా మీకు మంచి మంచి కంటెంట్లతో మీకు వీడియోలు అందిస్తుంటానండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, గంట బటన్ కూడా నొక్కండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.